పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులను సమర్థించింది ఇజ్రాయెల్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టేది లేదని తెలిపింది ఇజ్రాయెల్. పాకిస్తాన్పై భారత రక్షణ దళాలు జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ను స్వాగతిస్తున్నామని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పహల్గాం లాంటి మరొక ఉగ్రవాద దాడి జరగకుండా పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పాలని అన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేయాలి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఓవైసీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత దాడుల్లో 80 నుంచి 90 మంది దాకా పాక్ టెర్రరిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్క మురిక్కేలోనే 30 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందగా బహావల్పూర్ లో మరొక 30 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. మొత్తంగా 9 స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసింది. 4 జైషే మహమ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలపై దాడి చేసింది భారత సైన్యం. ముజఫరాబాద్, బహావల్పూర్, అలాగే మురుత్కే, సియాల్కోట్, కోట్లీ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై భారత్ దాడులు చేసింది. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రధాన స్థావరం ధ్వంసం చేసింది. మురుత్కేలోని లష్కరే తోయిబా తీవ్రవాద స్థావరాన్ని కూడా ధ్వంసం చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్, హ్యామర్ డ్రోన్లు, క్షిపణులతో తీవ్రవాద స్థావరాలపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేసింది భారత్. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్టుగా స్పష్టం చేసింది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.